కుటుంబ సమేతంగా సనాతన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితమే అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి చాలా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో వచ్చారు, ఎట్లా జరిగింది దర్శనం, ఏం చెప్తారు? ప్రతిసారి కూడా కుటుంబ సభ్యులతోనే అందరం కలిసి రావడం జరుగుతుంది. వనదేవత అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి జాతర. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. రైతాంగం కానివ్వండి, యువకులు, మహిళలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండి అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మరి 250 కోట్లు అంటే ఖర్చు పెట్టారని చెప్తున్నారు. మరి ఏమంటున్నా, అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు రాజకీయాలు అనవసరమైనటువంటిది. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు మీకోసం వెయిట్ చేస్తుర్రు. అందరూ సంతోషంగా ఉండాలి. ఎట్లా చూస్తున్నారు సిట్కి సంబంధించి ఏర్పాట్లు ఇవన్నీ అనవసరంగా కాంట్రవర్సీ నేను మాట్లాడదు. కేసీఆర్ మేడారాన్ని పట్టించుకోలేదు, మేమైతే 200 కోట్లతోని మొత్తం అభివృద్ధి చేశామని చెప్పి చెప్తున్నాను. మాట్లాడానని చెప్పినా కదా. సిట్ నోటీస్ ఎవరేం పట్టించుకుర్రో రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు మేడారంలో కేసీఆర్ గారు 2014 వచ్చిన తర్వాతనే జాతరను చాలా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి సంకల్పం. సరే, అది కంటిన్యూషన్గా జరుగుతుంది. ఖచ్చితంగా టెంపుల్లో రాజకీయాలు మాట్లాడదని చెప్పేసి నేను రాజకీయాలు మాట్లాడలేదు. మేడారానికి కేసీఆర్ ఏం చేశారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ని ప్రజలు రావాలని కోరుకుంటున్నారు. సో అదే విషయం సంబంధించి కుటుంబ సమేతంగా నేను వచ్చి కోరుకున్న పరిస్థితి. ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ వస్తాడు అని చెప్పేసి సనాతన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం మేడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.